కుడుములు పడతాయో పిడుగులు పడతాయో చూసుకోమనండి, ఎందుకు వచ్చిన గొడవ. ఏంటి రోజా గారు నా రకంగా ట్రోల్ చేయడం ఒక మహిళని మీకు మీకు ఒకటి వర్మ గారు, ఇప్పుడు రాజకీయాల్లో విలువలు పాటించాలి, నైతికత ఉండాలి, అది కంపల్సరీగా ఉండాలి. ఈ విలువలు నైతికతకి తిలోదకాలు ఇచ్చినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ రాజకీయ పార్టీగా వచ్చినప్పటి నుండి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది, రాజకీయ నాయకుల నోటి భాష మారిపోయింది, తీరు మారిపోయింది. రోజా గారు రాజకీయాల్లో ఉన్నారు, వారిని ట్రోల్ చేయడం కామనే. మహిళని పక్కన పెడితే ఒక రాజకీయ నాయకురాలుగా ట్రోల్ చేయడం కామనే. కానీ ఏ పాపం తెలియని ఇంట్లో మహిళలు కూడా బయటికి లాగి అసెంబ్లీలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏ విధంగా మాట్లాడారండి. ఆవిడ అమరావతి ఉద్యమానికి 2 గాజులు విరాళం ఇస్తే ఎంత దారుణంగా నెల రోజుల పాటు విమర్శలు చేశారు. అది మేము మాట్లాడేది. రాజకీయాలు ఇంట్లో ఉన్న మహిళలు కూడా వీధులకు లాగుతారా? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమని తిట్టారు? చంద్రబాబు నాయుడు, నీ తల్లి కడుపున ఎందుకు పుట్టాను అని కుములు ఏడుస్తావు, నువ్వు నిన్ను కడిగేస్తాను అని అక్కడ ఆవిడ అమ్మన్నమ్మ గారిని, చంద్రబాబు నాయుడు గారి తల్లిని రాజశేఖర రెడ్డి అవమానించాడు. ఇక్కడ అసెంబ్లీలో వీళ్ళు అధికారంలోకి వచ్చాక రెచ్చిపోయి మాట్లాడారు. ఇంట్లో ఉన్నాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి వాళ్ళకి ఎందుకండి? పోనీ ఆయన రాజకీయ నాయకుడు, ట్రోల్ చేశారు, ఓకే, ఏముంది. ఐరన్ లెగ్ అనేది కామెడీగా మాట్లాడే మాటలవి, అది కూడా మాట్లాడకూడదని మేము చెప్తాం, అది కూడా తప్పని మేము మాట్లాడతాం. కానీ ఆవిడ అలా ఉండదు కదా. ఆవిడ ఏ విధంగా రెచ్చగొడుతుంది మనుషుల్ని? అసెంబ్లీలో ఏ విధంగా ఆవిడ ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ, ఒక శాసనసభ్యురాలు ఉండి ఏ విధంగా ఆవిడ బాడీ లాంగ్వేజ్ వచ్చి నాలుగు ఏ విధంగా తిప్పేది, నాలుగు ఏ విధంగా నాట్యం చేయించేది అసెంబ్లీలో. ఆవిడ ఒక దళిత మహిళా మంత్రిని, పీతల సుజాత గారిని, ఇలాగ ఉన్నావు, సాండువాలాగా ఉన్నావు, డ్రమ్ములాగా ఉన్నావు అని ఎక్కిరించిందండి. వీళ్ళు ఏం మాట్లాడతారు? మేమేమో ఎస్టీలం కాదు, మా దగ్గర రావద్దు, మేము మీరేం మైలు పడిపోరు, మేము ఒంటరాని వాళ్ళం కాదు అని అక్కడ మళ్ళీ అలా మాట్లాడుతుందండి. ఇంత దారుణంగా మాట్లాడే మహిళని రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. ఎంతో మహిళామణులు మన ఉమ్మడి రాష్ట్రంలో, మన అసెంబ్లీలో రాణించారు, వాణి వినిపించారు, అందరి ప్రశంసలు పొందారు, అందరూ సాల్యూట్ చేశారు. అటువంటి వాళ్ళకి వారసురాలుగా ఉండాలి తప్ప ఇటువంటి ఇది జబర్దస్త్ లాంగ్వేజ్ తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టడం, జబర్దస్త్ బాడీ లాంగ్వేజ్ తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టడం కరెక్ట్ కాదండి. ఆవిడకి కరెక్ట్ కాదు. ఆవిడ చాలా కించపరిచి మాట్లాడుతుంది అందరినీ కూడా. లోకేష్ గారి గురించి ఏం మాట్లాడిందండి? ఏం మాట్లాడింది ఒకసారి? ఇప్పుడు ఆవిడేమన్నా కరెక్ట్ అయితే, ఆవిడ ఎవరిని ఏమన్న మనిషి అయితే, ఇప్పుడు ఆవిడ ఏదో ట్రోల్ చేసినందుకు బాధపడాలి వాళ్ళు. ఎంత దారుణంగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారిని. ఆయన శారీరక రుగ్మత గురించి కూడా మాట్లాడిందే. లోకేష్ గారు లావుగా ఉంటే దాన్ని ఏ విధంగా వాళ్ళు హననం చేశారు? బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందని వాళ్ళు ఎటువంటి పేర్లు పెట్టారు? పీతల సుజాత గారిని ఎంత దారుణంగా మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏ విధంగా వాళ్ళు మాట్లాడారు? ఇవన్నీ ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి ఆత్మావలోకనం చేసుకుంటే మారితే మేము ఖచ్చితంగా మేము మామూలుగానే ఉన్నాం. అసలు మేము అటువంటి లాంగ్వేజ్ మేము యూజ్ చేయం, ఇటువంటి ట్రోల్స్ మేము చేయం. మీరు మారండి. ఫస్ట్ మీలో ఇంకా మార్పు రాలేదు. ప్రజలు తీర్పు చెప్పినప్పుడు, ప్రజలు బుద్ధి చెప్పినప్పుడు, ప్రజలు మిమ్మల్ని మారమని అవకాశం ఇచ్చినప్పుడు మీరు మారాలి. మీ యాటిట్యూడ్ మారాలి, మీ నాలుక, మీ భాష, మీ యొక్క హావభావాలు అన్నీ మార్చుకోవాలి. ఏం మారట్లేదు. ఏదో మాట్లాడేస్తున్నాం, ఖండించేస్తున్నాం, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాం. ఇది కాదు. రాష్ట్రంలో ఈవేళ టెక్నాలజీని తీసుకొచ్చింది ఎవరు? రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేసింది ఎవరు? ఓకే, ఏ విధంగా ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి చెందింది? ఎవరి టైంలో అభివృద్ధి చెందింది? ఈవేళ 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎలా కాగలిగారు? తెలుగుదేశం పార్టీ 6 సార్లు ఎలా నెక్కింది? ఈవేళ 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశాయి? 164 సీట్లు ఎందుకు ఇచ్చారు ప్రజలు? ఇచ్చినప్పుడు మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన 5 సంవత్సరాల ప్రభుత్వ పనితీరు ఏంటి అని ఒక్క మీటింగ్ పెట్టి మీరు ఆత్మావలోకనం చేసుకుంటున్నారా? నాయకులకు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేస్తున్నాడా? మీ భాష మార్చుకోండి, మీ తీరు మార్చుకోండి, మీ విధానం మార్చుకోండి అని చెప్తున్నాడా? లేదే. ఏమిటిది? మీరు ఎన్నన్నా మాట్లాడొచ్చా? మీరు ఎంతవరకన్నా మీరు వెళ్ళొచ్చా? మీ మాటల కోటలు దాటొచ్చా? మేము మాత్రం పిలిపించుకుని
ఆ బిర్లో నిలబడి మేము నైతిక విలువలు అనుకుంటూ నోరు కట్టుకుని నోరు మూసుకుని ముక్కు చెవును మూసుకుని మేము తపస్సు చేసుకోవాలి హిమాలయాలకు పోయి. మేమేమో సాధువులం కాదు, మునులం కాదు, యోగులం కాదు, ఋషులం కాదు, సద్గురువులం కాదు, అవధూతలం కాదు. మాకు ఉప్పు కారం తిన్నటువంటి పౌరుషం, నెత్తురు, చీము అన్ని ఉన్నాయి. ఎంతకాలం ఊరుకుంటాం?